హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నా మొక్కలు ఇప్పటివరకు వాటర్ డైట్లో ఉన్నాయి కొన్ని నెలలుగా పాపం. అందుకని వాటికి కొంచెం ఫుడ్ పెడదామనిపించింది. నా స్వార్థం కూడా ఉంది. కొన్ని మొక్కలు బ్రహ్మకమలం అలాంటివి పువ్వులు పూయడం లేదు. అందుకని చెప్పి జెప్టోలో ఊరికే చూస్తూ ఉంటే అన్ని ఆప్షన్స్లో గార్డెన్ ఆప్షన్లో ఏదో దొరికింది. సరే ట్రై చేద్దాము అని చెప్పి మొన్న ఒక రోజు కూర్చొని శుక్రవారం ప్రూనింగ్ అంతా చేశాను. ఎండుటాకులు పండుటాకులు లాంటివి అన్నీ తీసేసి చక్కగా మన రెయిన్ లిల్లీస్ కూడా ఇప్పుడు వచ్చే టైం అయింది కదా, వాటిని ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే సాయిల్ లూజ్గా ఉందా టైట్గా ఉందా చెక్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ అండ్ జామ్ది నైఫ్ ఉంటుంది కదా, అది యూస్ చేయట్లేదు నేను. కొంచెం లైట్ రస్ట్లా ఉంది. దాని సాయంతో చక్కగా మట్టిని లాగా అని చూస్తుంటే అది సాయిల్ చాలా లూజ్ ఉంది. సో నో ఇష్యూస్ అని చెప్పి ఇంకా కొంచెం 1 to 2 ఇంచెస్ మళ్ళీ లోపలికి ఇలా డిగ్ చేసుకొని ఎరువేసి పైనుంచి మళ్ళీ మట్టిని కప్పేసి వాటర్ యాడ్ చేసుకోండి, స్ప్రే చేసేసాను. ఇదేమైనా వాటర్ యాడ్ చేసుకోండి అనడానికి ఇదేమైనా రెసిపీ అన్నారు తలకాయ కాకపోతే. సో మొత్తానికైతే ఈ గార్డెన్ పనితో చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఫ్రెష్గా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వానలకి. ఇంకా కొన్ని మొక్కలైతే వేసే ఆలోచనలో ఉన్నాను. ఫ్లవరింగ్వి వేద్దామా, వెజిటబుల్స్వి వేద్దామా, క్రాటన్స్ వేద్దామా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎంత సన్లైట్ వస్తుంది ఏంటి అర్థం అవ్వట్లేదు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా డీటెయిల్డ్గా ప్రతి మొక్కకి ఎరువు వేయడం అయితే చూపించలేదు. ఇంచుమించు ఇదే ప్రాసెస్లో అన్ని మొక్కలకి వేశాను. ఇయర్ ఎలాగైనా బ్రహ్మకమలంతో పువ్వు పూయించాలి అని కంకణం అయితే కట్టుకున్నాను. సో నేను నమ్ముతున్నాను మొక్కకి మనం ఎంత ప్రేమగా పలకరించి మాట్లాడితే అది అవుతుంది అన్నది. ఎందుకంటే కనకాంబరాల చెట్టు ఒకటి లాస్ట్ ఇయర్ ఊపిరి లైక్ చిన్న వేరుతో తీసుకొచ్చాను, ఎక్కడో కనిపిస్తే పీకి. అది వాళ్ళ రోజు చక్కగా నాకు వారానికి 2 చెండ్లు, అంటే పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్నగా చక్కగా పూస్తాయి. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఏం చూపిస్తున్నాను అంటున్నారా? నువ్వులు పల్లీలు బెల్లం కలిపి లడ్డు చేస్తున్నాను. మా ఇన్లాస్ ఉన్నారు కదా, వాళ్ళు ఇలాంటి హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. సో అందుకని. అండ్ ఆ రోజు చాలా హెక్టిక్ ఉండే. స్వీట్ చేసి నువ్వుల పొడి చేసి డిన్నర్కి సేమియా పులిహోర చేశాను అనమాట. బేసిక్లీ అందరికీ తెలిసిందే, బాయిల్ అయిన వాటర్లో సేమియా వాడ్చుకుని ఒక కుక్ అయిన తర్వాత దాన్ని తీసేసి స్టెయిన్ చేసి పక్కన పెట్టేసుకుని నిమ్మకాయ పులిహోర పోపు ఎలా చేస్తామో పోపు వేసి సేమియా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండేసుకోవడమే. ఆబ్వియస్లీ పసుపు ఉప్పు అన్నీ వేస్తాంలేండి. ఇలా ఉడికేటప్పుడు మాత్రం ఆయిల్ వేసుకుంటే సేమియా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా మన నూడిల్స్ ఎలాగా దారాలు దారాలుగా ఎర్త్ ఫాముల్లాగా విడివిడిగా వస్తాయో అలా వస్తుంది. ఏంటి వాళ్ళు ఇంత వికారంగా చెప్తున్నావు అని అనుకుంటున్నారా? నాకు ఏమో ఇవాళ అలా మాట్లాడాలనిపించింది అంతే. మొత్తానికైతే సేమియా పులిహోర రెడీ అయిపోయింది. అందరం తినేసి డిన్నర్కి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్కి, అంటే స్కూల్ ఉంటుంది కదా, ఆ ప్రిపరేషన్స్ బిజీలో ఉన్నామన్నమాట. సో ఇదేంటంటే పల్లీ చట్నీ అండ్ మసాలా దోశ రెసిపీ. ఇదైతే మార్నింగ్ రెసిపీ కాదు, ఇది ఒకరోజు నైట్ డిన్నర్ అనమాట. ఇక్కడ యాడ్ అయిపోయింది బై మిస్టేక్. సో రెసిపీ చూసేయండి ఎంత ఫాస్ట్గా క్విక్గా చేస్తానో. మొన్న భద్రాచలంకి ఇదే కర్రీ కొంచెం స్పైసీగా కావాలన్నారని పైనుంచి కారం వేశాను, కిడ్స్ చిల్లీస్ తినలేరు అని. దోసపిండి ఎప్పుడు నేను టైట్గానే గ్రైండ్ చేసి పెడతా, సో దట్ పునుగులు కావాలంటే పునుగులు, గుంట పొంగనాలు ఇట్లాంటివి వేసుకోవడానికి. నాకు బెస్ట్ గుంట పొంగనాల పెనం చెప్పరా? నాది ప్యూర్ ఐరన్ది పని చేయట్లేదు, ఇదేమో ఈ డీమార్ట్లో దొరికేవి నచ్చట్లేదు. ఇండస్ వ్యాలీ వాడేవాళ్ళు తెగ ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎవరైనా యూస్ చేస్తే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ముందుగా ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అది మంచిగా పోపు వేగింది అని మనకు తెలుస్తుంది కదా, అప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కరివేపాకు అండ్ ఉడికించి పెట్టుకున్న పక్కన ఆలు వేసే ముందు ఈ విధంగా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నాకు
తెలిసిన టిప్ ఏంటంటే పసుపు వేస్తే ఐటమ్స్ తొందరగా మగ్గుతాయి అని, అంటే సాఫ్ట్ అవుతాయి అని. సాల్ట్తో పాటు మనం యూజువలీ సాల్ట్ వేస్తే అనుకుంటాం కదా, పసుపు వేసినా కూడా తొందరగా సాఫ్ట్ అవుతాయట. నాకు రీసెంట్లీ తెలిసింది. సో ఉప్పు పసుపు అన్నీ వేస్తే ఉల్లిపాయ ట్రాన్స్లూసెంట్ అయిపోతుంది కదా, అలా ట్రాన్స్లూసెంటో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత పొటాటో యాడ్ చేసుకోవడమే. ఈలోపు మనకి వేరుశనగ గుండ్లు కూడా చక్కగా వేగిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మంచిగా దాన్ని పచ్చిమిరపకాయలని కూడా ఆయిల్లో ఒకసారి సాటే చేసుకుని నేను గ్రైండ్ చేసేసాను చింతపండు. అండ్ మా ఇంట్లో కొంచెం చిటికెడంత దాంట్లో బెల్లం వేస్తారండి, ఒక స్వీట్ టేస్ట్ కోసం. సో మా ఇన్లాస్కి అలా ఇష్టం, అందుకని అనమాట. బెల్లం అంటే ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఎందులో అయినా సరే పంచదార బెల్లం ఉండాల్సిందే. నాకు చాలా కష్టం, అలా తినలేను నేను. రైస్లో ఏదైనా స్వీట్గా అనిపిస్తే అది స్వీట్ టేస్ట్తో నేను తినలేను అనమాట. సో ఇది మసాలా దోశకి మిశ్రమం అయితే రెడీ. పైనుంచి అలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కసూరి మేతి నలిపినట్టు నలిపాను నేను కూడా. ఇక్కడ వీడియోలో చూసి నాకు నవ్వు వస్తుంది. ట్రైపాడ్ పెట్టే షూట్ చేసేసాను, కానీ వేసేటప్పుడు ఏదో నీట్గా అలా వేద్దాం అన్న స్టైల్లో వేసా. చాలా రోజులైంది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి, నాకు కూడా వింత వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే దోశ అలా వేడి వేడి దోశ మీద ఆలు మసాలా స్ప్రెడ్ చేసి అందరికీ సర్వ్ చేసి నేను కూడా తిని హ్యాపీగా పడుకున్నాను. ఇట్లా నైట్ డిన్నర్ రెసిపీస్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇప్పుడు మా ఫాదర్ ఇన్లాకి అలా డిఫరెంట్గా, బేసిక్లీ స్పైసీగా ఉండాలంటారు. ఆశ్చర్యం, స్పైసీ అంటే ఏంటండి, కారమా అంటే అదొక టేస్ట్ వస్తుంది స్పైసీ అని అన్నారు. మేము నవ్వుకుంటాం ఫుడ్ విషయంలో ఇంట్లో అందరూ. సో నాకు ఇప్పటికీ ఆ స్పైసీ అంటే ఏంటో తెలియలేదు, ఘాటా ఫ్లేవరా ఏంటి అని. ఒక పర్టికులర్ రోజు నిద్ర పట్టలేదు, 3:30కి లేచి ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్లో మీగడ తీసి 1/4 kg నెయ్యి అయితే చేశాను. బై ద టైం 5 అయ్యేటప్పటికి, సో దట్ మా మేడ్ వచ్చినప్పుడు అన్నీ క్లీన్ చేయడానికి వేసేయచ్చు అని. సో యూజువల్గా 5:15 మధ్యలో నా డే స్టార్ట్ అవుతోంది. సిన్స్ మార్చ్ హాలిడేస్లో కూడా ఇంతే. సో లేస్తూ ఇన్లాస్ ఉన్నారు కాబట్టి డికాక్షన్ ప్రిఫర్ చేస్తే డికాక్షన్ తీస్తున్నాను. కాంటినెంటల్ నచ్చుతోంది ఈ మధ్య అన్నారని కాంటినెంటల్ డైరెక్ట్గా, ఇంకా ఇన్స్టెంట్ కాబట్టి అది ఎవరికి రాదు కలపడం. వాళ్ళకి నచ్చినంత ఏమంటారు స్ట్రాంగ్నెస్ లైటా అడిగి కలుపుతాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా కనకాంబరాలు బాగా పూస్తాయి అని. సో బై ద వే ఈ మందారాలన్నీ నా చెట్టుకు పూసినవే. నాకు లాస్ట్ ఇయర్ 4 మందార చెట్లు అవన్నీ తెచ్చి చూపించాను కదా వీడియోలో, అప్పుడు పూసిన పూలు. అండ్ ఆ వైట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో 5 petals నందివర్ధనం, అవి కూడా నేను మా అమ్మ వాళ్ళ పాత రెంటల్ అపార్ట్మెంట్ బయట పీక్కొచ్చాను. ఈవెన్ అది కూడా బతకదేమో అనుకున్నాను. ఎక్కడో చిన్న పచ్చి ఉందంటే, ప్లీజ్ నేను అంత దూరం నుంచి తెంపి తెచ్చినందుకు నువ్వు చచ్చిపోవద్దు అని కనకాంబరం దానికి దీనికి రోజు చెప్పేదాన్ని. అలా ఫైనలీ అవి చక్కగా కొత్త చిగురు వచ్చి కొత్తగా మంచిగా పూలు పూయడం అన్నీ జరిగేవి. సో మంచిగా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంది కదా, అంటే ఇది ఫ్రైడే అనమాట. ఫ్రైడే పూలు కోసి పూజ అంతా అయ్యాక కట్టాను మా అత్తయ్య గారికి ఇవ్వడానికి, పెట్టుకోవడానికి. ఆవిడకి చాలా ఇష్టం పూలు పెట్టుకోవడం అంటే. అందులోని ఈ మధ్య కనకాంబరాలు కట్టడంలో ప్రో అయిపోయాను. నా తులసి చూస్తున్నారు కదా, పైన సీడ్స్లా వచ్చే టైంలో అవన్నీ ప్రూన్ చేసేస్తున్నాను, తీసి దాచుకుంటున్నాను. కొన్ని అందులోనే వేస్తే మళ్ళీ మొలకలు వచ్చాయి. అండ్ లంచ్కి అయితే ఫ్రైడే రోజు లెమన్ రైస్, కొన్ని సాల్టెడ్ అండ్ పెరి పెరి మకానా ఉంటే 2 మిక్స్ చేసి పెట్టేసి బస్లో ఫ్రెండ్స్తో తినడానికి డార్క్ ఫ్యాంటసీ అడిగిందని పెట్టానమాట. సో మొత్తానికైతే లంచ్ బాక్స్ గిఫ్ట్ కింద వచ్చింది కదా ప్రణవ్యకి, బాగా యూస్ చేసుకుంటున్నాము. మాకు అన్నీ కలిపి ఒకే బ్యాగ్లో మిస్ప్లేస్ అవ్వకుండా దానికి ఈజీగా ప్యాక్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంది. సో మొత్తానికైతే ఇది ఇక్కడ వరకు మీరు చూసింది లాస్ట్ వీక్ అంతా, మండే టు ఫ్రైడే ఏం తిన్నాము ఒక్కొక్క రోజుది బిట్స్ అండ్ పీసెస్ అయితే గ్యాదర్ చేసి పెట్టాను. అండ్ సాటర్డే మా ప్రణవ్యకి ఈ ఇయర్ వరకు అయితే హాలిడే ఉంటుంది, స్కూల్ ఉండదు. నిద్ర యాజ్ యూజువల్గా స్కూల్ టైంకి లేచిపోయి బోర్ అనడం మొదలుపెట్టింది.
దాని గురించి చెప్పే ముందు ఇక్కడ చూసారుగా కొంచెం కనకాంబరాలు ఉన్నాయి మళ్ళీ సాటర్డే మార్నింగ్కి. అండ్ నాకు లాస్ట్ ఇయర్ వేసిన విరజాజి చెట్టు చక్కగా ఇప్పుడు ఇన్ని పూలు పూస్తోందని నాకు ఇప్పుడే తెలిసింది. మా మేడ్ చెప్పింది, పూలు చూడ ఎంత బాగా పూస్తాయి, రోజు నేను సాయంత్రం వచ్చినప్పుడు తెంపుతాను, నువ్వు పెట్టుకో, దేవుడికైనా పెట్టు అని. నన్నే పెట్టుకోమన్నారు మా అత్తయ్య గారు కూడా. అమ్మని అడిగితే నువ్వే పెట్టుకోండి. మొత్తానికైతే చక్కగా జడేసుకొని ఆ రోజు పెట్టుకున్నాను. అండ్ బోర్ అంటోంది కదా, సో సాటర్డే ఏం చేసామంటే మార్నింగ్ 10 o'clock తర్వాత బంజారా హిల్స్లో ఆర్ట్ గ్రామ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అది ఇనీషియలీ గచ్చిబౌలిలో ఉండేది. వాళ్ళు ఇప్పుడు అదంతా లొకేషన్ చేంజ్ చేసుకున్నారనమాట వెన్యూని. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఆలా లిబర్టీ దాటి ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంటుంది, కిమ్టీ టవర్స్లో. వాళ్ళు ఏంటంటే MDF బోర్డ్ ఐటమ్స్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఒక 20 to 25 పీసెస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్వి. మనం చూస్ చేసి చేసుకోవచ్చు. నాకు దీంట్లో నచ్చినవన్నీ చెప్తాను పాయింట్స్, చూడండి. కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి బాగుంటుంది, అడల్ట్స్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ వెళ్ళొచ్చు, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ అవుటింగ్ ప్లాన్ చేసుకున్న, డేట్ ప్లాన్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళొచ్చు. ఓకే, అంతా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మేబీ నాకు అనిపించింది అంత అఫోర్డబుల్ ప్రైజెస్లో లేవేమో అని. నాకు ఆలోచిస్తే అనిపించింది, ఒక్కొక్క ఐటెం కొనుక్కుని చేసినా అంతే అవుతుంది కదా, వాళ్ళు నీకు చక్కగా ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేమెంట్ చేయాలి, బిల్డింగ్ పేమెంట్ చేయాలి కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అని. సో బిసైడ్స్ దట్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగా మనకి ట్రేసింగ్ దాని మీద అన్నీ మనం గ్లూతో పెట్టేసి దాన్ని మెయిన్ MDF బోర్డ్ మీద స్టిక్ చేసేస్తే రివర్స్లో మనకి రెయిన్బో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అయ్యింది. ఎంత వండర్ఫుల్ అవుట్కమ్ వచ్చిందో మీరు చూడొచ్చు. అండ్ ఇంట్లో కూడా దాన్ని మేము స్టిక్ చేసేసాము వాల్కి, చైనా స్క్రూ యూస్ చేసి. అంబియన్స్ వైజ్ బాగుంది. అక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా గైడ్ చేసి హెల్ప్ చేస్తారు. వెళ్ళిన రోజు ఫస్ట్ మేమే, వాళ్ళు స్టోర్ ఓపెన్ చేయగానే వెళ్ళాం కాబట్టి మీకు క్రౌడ్ తెలియట్లేదు. 12:31 తర్వాత స్టార్ట్ అయ్యారు పీపుల్ రావడం. వీకెండ్స్ యూజువలీ రష్ ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ 3-4 కిటీ పార్టీ ప్లాన్ చేసుకున్నా ఇలాంటి ప్లేసెస్కి రావచ్చండి. మీకు ఎంతసేపు ఏమంటారు, ఒకటే ప్యాటర్న్లో చేసుకునే బదులు ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ అంబియన్స్ ఎంత బాగుందో. పిక్చర్స్ అవి మెనూ కార్డ్ తీయొద్దన్నారు, ప్రైజెస్ అవి బయటకు వెళ్తాయని. నేను ఇన్స్టాగ్రామ్లో 1 year నుంచి చూస్తున్నాను, తీసుకెళ్దాం అనుకుంటూ నాకు కుదరలేదు. ఫైనలీ బోర్ అంటుంది కదా, యూజువలీ బోర్ అన్నప్పుడు క్రియేటివ్ థింకింగ్ సైడ్, క్రియేటివ్ సైడ్ తీసుకువెళ్తే యూజువలీ వాళ్ళు డెవలప్ అవుతారు అని అంటారు. అండ్ వాళ్ళకి ఎందులో ఎక్కువ ఇష్టం ఉంటుందో మనకు తెలియాలంటే డిఫరెంట్ జానర్స్ని టచ్ చేస్తూ ఉండాలి. సో క్రాఫ్ట్ చేయడం ఇష్టమే, సో తీసుకెళ్ళాను. అండ్ కిడ్స్కి ఏంటంటే 40 minutes తర్వాత దిల్ గెట్ బోర్డ్ ఈజీలీ. ఇంకొకటి కూడా చేద్దామని అడిగింది. నేను ఫర్ దిస్ మంత్ 1 is enough అని చెప్పి, సో నాకైతే వెంకటేశ్వర స్వామి చేయొచ్చు కదా ప్రణవి అంటే, ఐ వాంట్ రెయిన్బో ఆర్ యూనికార్న్ అంది. యూనికార్న్ కంటే రెయిన్బో బెటర్ అని చెప్పి ఇంత దూరం వెళ్ళినందుకు చేశాను. ఒక్కటి నచ్చలేదు ఏంటంటే 350 onwards అని పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. 350 అన్నీ కూడా చాలా పామ్ సైజ్ అలాంటివే, అంత 1600, 1500, 1300 ఆ రేంజ్లో ఉన్నవే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూసేవన్నీ ఆ రేంజ్వే. 1350 మేము చేసిన రెయిన్బో కాస్ట్. సో ఇట్లా మనకి విబ్జిఆర్ కలర్స్ అన్నీ ఇచ్చారు, ఒక మంచిగా మనకి నచ్చిన విధంగా వాటిని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క దానికి ఒక చిన్న సెంటీమీటర్ స్పేస్ ఇచ్చితే వాళ్ళు POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్, అది ఫిల్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మళ్ళీ మనం ప్రాపర్గా టిష్యూ పెట్టి మనము క్లీన్ చేసేసుకొని అవుట్లైన్స్ అంతా కూడా పెయింట్ చేసుకుంటే డ్రై అయిన తర్వాత వీ కెన్ పే దెమ్ అండ్ కమ్ హోమ్ అండ్ మంచిగా కూడా ఇంట్లో స్టిక్ చేసుకోవచ్చు. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది వండర్ఫుల్గా ఉంది. కొంచెం ఏమంటారు, స్ట్రెస్ రిలీవింగ్గా ఉంది, రెజ్యూనేటింగ్గా ఉంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్
ట్రై చేయండి ఆర్ట్ గ్రామ్కి ఎప్పుడైనా. బర్త్డేస్కి వాటికి మీ కిడ్ని తీసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పార్టీస్ అలాంటివి ప్లాన్ చేసే టైం ఆర్ ఏమీ లేకపోయినా ఓన్లీ మీ కిడ్ని మాత్రం తీసుకెళ్ళచ్చు. క్విక్గా డ్రై అవ్వడానికి ఫ్యాన్ కూడా వేసి పెట్టారు, స్టాండ్ ఫ్యాన్. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్ ఇలా మేము తీసుకొని విప్ జియోరైడ్ చేసాము. ఎంతో బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు ఇప్పటికి రీల్ కూడా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి ఉంటే. ఈ విధంగా అయితే వీకెండ్ స్పెండ్ చేసాము. నిన్నైతే స్టోరీ టెల్లింగ్కి వెళ్ళింది వాళ్ళ డాడీతో, అందుకే నేను పిక్స్ అయితే తీస్తాను కానీ మా ఇంట్లో వాళ్ళు తీయరు కదా. సండే అయితే ఇలా గడిచింది. మండే నుంచి యూనిట్ టెస్ట్ కాబట్టి ఇంకా ఈ వీక్ ఇంకొకలా ఉంటుందన్నమాట. సో ఇవాళ ఈ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.